సో అలా గైస్, ఇవాళ మనము చికెన్ మహారాణి చేద్దాం రండి. దానికి కావాల్సినవి ఒక 2 ఉల్లిగడ్డలు, చికెన్లో మ్యారినేషన్ చేసుకున్నాం, ఉప్పు ఇంకా పెప్పర్ అండ్ లెమన్ పిండుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మ్యారినేషన్ చేసుకుంటాం. ఇంకా దీనిలో ఎండుమిర్చి, ఇంకా ధనియాలు, కస్తూరి మేతి అండ్ క్యాష్యూ నట్స్ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, వీటన్నిటిని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం. ఓకే, మన మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది. ఆనియన్స్ చేద్దాం. ఓకే, ఇప్పుడైతే ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీన్ని గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఓకే, ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం మనం. ఓకే, అదంతా కలుపుకొని చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్ ఫాలో అవుతాం. చికెన్ ఉడకనియాలి బాగా. ఓకే గైస్, ఇప్పుడైతే ఒక 60 to 70% అయితే ఉడికిపోయింది చికెన్. ఇప్పుడు దీనికి మనం పెరుగు ఇంకా ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుందాం. పెరుగు వేసుకుంటున్నాం. ఒక 1/3 కవర్ అంతా వేసుకుందాం. మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటే అంత పెరుగు వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే మసాలా వేసుకుందాం. ఇంతకుముందు గ్రైండ్ చేసిన మసాలా మొత్తం వేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 5 minutes కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలి అంతా. ఇంకొక 5 minutes తర్వాత ఈ పెరుగు అనేది కలిసిపోయి ఆయిల్ బయటకు వస్తుంది. అప్పటి వరకు కుక్ అయిపోయినట్టు, మసాలా ఇంకా పెరుగు అంతా కుక్ అయిపోయినట్టు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉంటే చాలు, అయిపోతుంది. ఓకే గైస్, కర్రీ అయితే ఇప్పుడు అయిపోయింది. అంతే, చికెన్ మహారాణి హాట్గా సర్వ్ చేసుకొని తినేయడమే. బాయ్.